క్రీస్తు శకం 1000 సంవత్సరాల నుంచి 500 సంవత్సరాల వరకు ఇనుప యుగం నడిచింది. ఇప్పుడు ఇనుప యుగంలో మన తెలుగు వాళ్ళ జీవన విధానం ఎలాగుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇనుప ఆయుధాలు అభివృద్ధి కావడంతో వ్యవసాయ పురోగతి చోటు చేసుకుంది. ప్రజలు ప్రధానంగా సాగు పనుల మీద ఆధారపడి జీవించారు. వరి, జొన్న, కొర్ర, సజ్జ తదితర ధాన్యాల సాగు ప్రారంభమైంది. కొన్ని గిరిజన గుంపులు ఇంకా వేట మరియు సేకరణ ఆధారిత జీవన విధానాన్ని కొనసాగించేవారు. ఇనుప సాధనాలు, కట్టెలు, గొడ్డళ్ళు వ్యవసాయానికి, వేటకు ఉపయోగించబడ్డాయి. ఈ కాలంలో శ్మశానాలు, సమాధులు కనిపించాయి. ఇవి ఇనుప యుగ నాగరికత సాంకేతికాలు. ప్రజలు పల్లెల్లో నివసించేవారు. ఇల్లు మట్టి, బొగ్గుతో నిర్మించబడగా ఉండేవి. కొన్ని చోట్ల రాతితో నిర్మాణాలు కూడా కనిపించాయి. ఈ కారణంగా లిపి ఇంకా అభివృద్ధి చెందలేదు, కానీ ప్రతీకలు, చిహ్నాలు వాడే సంస్కృతి మొత్తం కనిపిస్తుంది. 3 యుగాల తర్వాత రాజులు మనం పరిపాలించారు. వాళ్ళ గురించి తర్వాత మనం తెలుసుకుందాము. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.